అర్థమైందా ఫ్రెండ్స్? ఆశ, అవసరం, అవకాశం అనే ఆశ్రమాన్ని పూల పాన్పుగా పరుచుకుంటూ ప్రశ్నగా మారిన ఫలితం కోసం ప్రయోగం చేస్తూ అభాగ్యుల కోసం అసాధ్యాన్ని కూడా అణిచివేస్తూ అందరి ఆలోచనలను ఆలోచింపచేస్తూ ఆకలి కేకలను అంతమందించేందుకు ఆశ, అవసరం, అవకాశం అనే ఆశ్రమం ఆగమనం అలవోకగా అంగరంగ వైభవంగా అడుగులు పడబోతున్నాయి అనే ఆశతోనే ఆశ్రమం అనే ఆశయం కోసం అలుపెరగకుండా ఆతృతగా అభిమతంతో అందరి సాకారం కోసం ఆశయం అనే ఆలోచనను ఆస్వాదిస్తూ అంతిమ లక్ష్యం ఆశ, అవసరం, అవకాశం అనే ఆశ్రమం కోసం ఆశతో అనిశ్చితిగా ఆగిపోయి ఉన్నాను. ఆ ఆశ అమలు అవ్వడానికి ఆశ్రమం అనే అవసరం అడుగులు ముందుకు వేయడం కోసం అవకాశం అనే అదృష్ట ఆశాజనక కోసం ఆశావాదిగా మరి ఆచరణ అమలు ఆరంభం అవ్వాలనే ఆశ, అవసరం, అవకాశం అనే ఆశ్రమం నిర్మాణం ఆశిద్దాం అంతే. మళ్ళా చెప్తున్నాను, ఆశిద్దాం. ఆశ, అవసరం, అవకాశం అనే ఆశ్రమాన్ని మాత్రమే ఆశిద్దాం అంతే. ఆశిద్దాం అంతే. ఆశ, అవసరం, అవకాశం అనే ఆశ్రమాన్ని సాధిద్దాం అంతే. సాగిపో సాధన కోసం సాగిపో. ఆరంభం ఆశ్రమ శుభారంభం. అతి త్వరలోనే మన లక్ష్యం ఆరంభం, ప్రారంభం, శుభారంభం. స్థితి మారాలి నిర్భాగ్యుల దుస్థితి. స్థితి మారాలి బిచ్చగాళ్ళ పరిస్థితి. స్థితి మారాలి నిర్భాగ్యుల దుస్థితి. స్థితి మారాలి బిచ్చగాళ్ళ పరిస్థితి. అలా మారాలన్నా, మన ఆశయానికి అడుగులు ముందుకు పడాలన్నా బిచ్చగాళ్ళ కోసం భిక్షాటన మొదలెడదామా? మొదలు పెట్టాల్సిందేనా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఆ పరిస్థితి, ఎవరిని, ఎంత? అర్థమైందా ఈ దుస్థితి? అయినా పర్వాలేదు, ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 100% నేను సిద్ధంగానే ఉన్నాను. బిచ్చగాళ్ళ కోసం భిక్షాటన మొదలెట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నో డౌట్. మన లక్ష్యమైన ఈ ఆశ్రమం స్టార్ట్ అయితే సంచలనమే. మరలా చెప్తున్నాను, సంచలనం సృష్టిద్దాం. చేయాలనుకున్న పని సగంలో ఆపకూడదు, సగం పనులతో సాగకూడదు. సాధన కోసం సమయమానం తప్పదు. సాగిపో చరిత్ర కోసం సాగిపో. సాధిద్దాం సమాజానికి సేవ చేసే ఆశ్రమం అనే సంజీవుని సాధిద్దాం. కొందరి సాయం కోసం అందరినీ భిక్షాటన చేద్దాం. కొందరి సాయం కోసం, కొందరి అవసరం కోసం ఎవరి దగ్గరైనా చేయి చేద్దాం. చేయి సాసి భిక్షాటన మొదలెడదాం. ఏ తోడు గూడు లేని బిచ్చగాళ్ళ కోసం భిక్షాటన మొదలెడదాం. చేసేద్దాం బిచ్చగాళ్ళ కోసం భిక్షాటన చేసేద్దాం. మాటలు చెప్పినంత ఈజీగా ఏ పని అవుతుందని నాకు కూడా తెలుసు. బాగా అర్థం చేసుకోండి. మళ్ళా చెప్తున్నాను, నేను అనుకున్న పని, నేను చేస్తున్న ఈ టార్గెట్ అనేది అంత ఈజీ కాదు. ఇదంతా లక్ష్యంతో కూడిన పని. ఈ రోజు చెప్పుకున్నంత రేపటికి రేపే జరిగిపోయే పని కాదు. ఎన్నో సంవత్సరాల విసులుబాటు, ఎన్నో సంవత్సరాల తడబాటు, ఎన్నో సంవత్సరాల ఆలోచన మన జీవిత లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని, ఒక గమనంగా మార్చే అద్భుతమైన క్షణం కోసం ఎదురుచూపు. అర్థం చేసుకోండి, ఇదేం వేలతో కూడిన పని కాదు, లక్ష్యంతో కూడిన పని. అందులోనూ ఆ లక్ష్యాన్ని అది జీవిత కాలం ఉండిపోయే విధంగా మరిల్చి వెళ్ళాలి. మన జీవితానికి ఏ క్షణమైనా ముగింపు ఉండొచ్చు, కానీ మన లక్ష్యానికి, మనం నిర్మించిన ఆశ, అవసరం, అవకాశం అని చెప్పి ఈ ఆశ్రమానికి ముగింపు ఉండకూడదు. సాగుతూనే ఉండాలనే లక్ష్యంతోనే పరిపూర్ణంగా, పూర్తిగా ఈ విషయంలోకి పూర్తిగా డెప్త్ గా ఆలోచించాను. కాబట్టి ఇప్పటికిప్పుడు జరిగే పనులు కాదు, ఇప్పటికిప్పుడు అయ్యే పనులు కాదు. పరిపూర్ణంగా ఆ సమయం వచ్చినప్పుడు ఆ భిక్షాటన ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో, ఎంత, ఎన్ని అంశాల్లో పరిపూర్ణమైన ఒక నిర్ణయంతో మళ్ళా మనం కలుసుకుందాం. ఆ సమయం, ఆ సందర్భం, ఆ క్షణం వచ్చినప్పుడు మాత్రం పరిపూర్ణంగా మీకు పూర్తి వివరంగా ఈ విషయంపై ఇంకా క్లారిటీగా చెప్తాను. అర్థం చేసుకోండి. ప్రస్తుతానికైతే బిచ్చగాళ్ల కోసం ఈ భిక్షాటన ఎప్పుడు మొదలెడదాం అనే కార్యక్రమం వాయిదా పడక తప్పదు. ఖచ్చితంగా ఆశ్రమం మొదలయ్యే ముందు, అంటే ఆశ్రమం స్టార్ట్ అయ్యే ముందుగా మీ అందరికీ పరిపూర్ణంగా ఈ బిచ్చగాళ్ల కోసం భిక్షాటన పార్ట్ 2 అనే కార్యక్రమాన్ని పూర్తిగా వివరించి, అది ఈ రోజు రాసినా ఇప్పటికిప్పుడు చెప్పడానికి కుదరదు. ఖచ్చితంగా 100% ఆ టైం వచ్చినప్పుడు నేను పూర్తిగా వివరించి, మీకు పూర్తిగా అర్థమయ్యేలా వివరించే పార్ట్ 2 అనేది పూర్తి చేసే ఆ తర్వాత మన కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం అనేది మాత్రం నిజం. ఆ టైం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి ఇంకా పూర్తిగా చెప్తాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు చెప్పినా ఉపయోగం లేదు, ఇప్పటికిప్పుడు చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పటికిప్పుడు చెప్పినా కానీ అది ఆచరణ సాధ్యం కాని పరిస్థితి. అర్థం చేసుకోండి. అది పూర్తిగా అన్ని విధాలుగా ఆలోచించుకున్నాను, పూర్తిగా డెప్త్గా దాని గురించి నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు 100% ప్రతి విషయాన్ని మీకు ఎగ్జాంపుల్తో సహా వివరిస్తాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి కొంతకాలం ఈ భిక్షాటన 2 అనే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోక తప్పదు. మనందరి లక్ష్యమైన ఆశ, అవసరం, అవకాశం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాక ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరంగా మీకు క్లారిటీగా చెప్తాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కానీ అవసరమైన సమయంలో ఖచ్చితంగా 100% బిచ్చగాల కోసం భిక్షాటన చేయడానికి మాత్రం నేను సిద్ధంగానే ఉన్నాను. అది అర్థం చేసుకోండి. కానీ మనకు ఆ పరిస్థితి లేకుండానే కార్యక్రమాన్ని మనం అనుకున్న
టార్గెట్ ని పూర్తిగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆలోచనతోనే నేను మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చాను. అవసరమైతే భిక్షాటన మొదలు పెట్టడానికి నేను సిద్ధమే. ఆ సమయం వచ్చే క్షణం దాకా వేచి చూడక తప్పదని మాత్రం నా మనవి. సాధన కోసం, సాయం కోసం సాధువుగా అయినా జీవించడానికి సిద్ధమే. అందుకే చెప్తున్నాను, సాధన కోసం, సాయం కోసం సాధువుగా సేవ చేద్దామా, ఈ మన బిచ్చగాల కోసం భిక్షాటన మొదలెడదామా అనే కార్యక్రమం పార్ట్ 2 కోసం నేను కూడా అతి తొందరగా ఎదురు చూస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకే, కానీ తీసుకునే నాకు అర్హత, తీసుకోవడానికి నాలాగే మన ఆశ, అవసరం, అవకాశం కొన్న అర్హత, ఈ అంశంపై పూర్తి వివరంగా ప్లీజ్ వెయిట్ నెక్స్ట్ ఎపిసోడ్ కమింగ్ సూన్. మీ సురేష్.